నమస్కారం, రాకీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి హెడ్లైన్స్. కోటపకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానానికి 57 లక్షల రూపాయల అప్పు రద్దుతో మరొక 50 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు. నర్సరావుపేట పౌర సన్మాన సభలో వెల్లడించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నర్సరావుపేట పట్టణంలో ఆక్రమణలు తొలగించండి, పట్టణ ప్రణాళిక విభాగం అధికారి సాంబయ్య అవినీతికి పాల్పడుతున్నారంటూ పీడీఎం నిరసన. నర్సరావుపేటలో సహకార ఉద్యోగులకి సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు. అవగాహన కల్పించిన జిల్లా సహకార బ్యాంకు డివిజనల్ కోఆపరేటివ్ అధికారి చిన్న రామిరెడ్డి. షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థలో అవినీతి వెలికితీయండి, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని సిపిఐ డిమాండ్. నర్సరావుపేట పురపాలక సంఘం కార్యాలయంలో P4 కార్యక్రమంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్ అరుణ్ బాబు, ఎమ్మెల్యే అరవింద బాబు, ఆర్డీఓ మధులత హాస్ట్రే ప్రసంగించారు. స్థానిక సమస్యలకు పరిష్కారం, ప్రజల ఆర్థిక అభివృద్ధి ఆవశ్యకతపై చర్చించారు. P4 కార్యక్రమం ద్వారా ప్రజల అభిప్రాయాలని, సమస్యలను తెలుసుకుని సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. అలాగే సమావేశంలో పురపాలక సంఘం కమిషనర్ జశ్వంతరావు, తహసీల్దార్ వేణుగోపాలరావు, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. అంటే ఈ 10 సూత్రాలు ఉండకూడదు, జీరో పావర్టీ, పేదలు అనేవాళ్ళు తగ్గిపోవాలి, జీరో అయిపోవాలి, అందరూ సొంతగా ఆర్థికంగా ఎదిగి పేదరికం దాటి బయటికి రావాలని ఉద్దేశం జీరో పావర్టీ. దీంట్లో భాగంగా P4 అడ్డు గారు చెప్పినట్టు పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్నర్షిప్, ఈ 4 Pలు ఉన్నాయి కాబట్టి P4 అంటున్నాం దీన్ని. అంటే ఇన్ని రోజులు ప్రభుత్వం వచ్చి ఏదో చేస్తుంది అని మనం చూసేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా ప్రభుత్వము, ప్రైవేట్ రంగాలంటే సమాజం నుంచి ఆర్థికంగా వనరులు లేకపోతే సహాయం తీసుకొని డెవలప్ అయ్యి ఆర్థికంగా ఎదిగి ప్రైవేట్ రంగంలో స్థిరపడి తిరిగి సమాజానికి ఇవ్వగలిగినటువంటి స్తోమత ఉన్నటువంటి ప్రైవేట్ వ్యక్తులు కానీ సంస్థలు కానీ, అట్లాగే పబ్లిక్, మనలో చాలామంది మనతో పాటు చదువుకునో, మనతో పాటు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి అవకాశాలు అందిపుచ్చుకొని జీవితంలో స్థిరపడి ఒక స్థాయికి వచ్చిన వాళ్ళు తిరిగి సొసైటీకి ఇవ్వాలి, ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళని ఈ పార్ట్నర్షిప్ అంతా కలుపుకొని P4 అనే ఒక సర్వే ఒక 3-4 నెలల ముందు సచివాలయం సిబ్బంది ద్వారా ఇంటింటికి తిరిగి ఒక మొబైల్ యాప్ ద్వారా చేసినప్పుడు మనకు ఒక డేటాబేస్ వచ్చింది. ఇదేంటి, ఉన్నటువంటి డేటా తీసుకుంటే పేదలందరినీ తీసుకుంటే కింద నుంచి 20%, పూర్తిగా పేదల నుంచి 20% మందిని తీసుకున్నాము. అట్లాగే సమాజంలో ఈ P4 సర్వే అందరి ఇళ్ళకి వెళ్ళి చేశారు, అందరి దగ్గరికి వెళ్ళి చేయడం జరిగింది. ఈ బాటంలో ఉన్న 20%, అట్లే సమాజంలో ఆర్థికంగా టాప్లో ఉన్నటువంటి 10% ఎవరైతే ఉంటారో వారు ఈ 20% కుటుంబాలని అడాప్ట్ చేసుకొని వారి యొక్క ఆర్థిక అవసరతలు కానీ, సామాజిక అవసరతలు కానీ, సహాయం కానీ చేయడానికి ఒక మంచి పథకాన్ని జీరో పావర్టీ కింద తీసుకురావడం జరిగింది. సార్, ఈ కార్యక్రమాలన్నీ వింటూ ఉంటే నాకు ఒకటే గుర్తొస్తుంది సార్. మరి మహిళల్ని బలోపేతం చేయడానికి డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి, అలాగే స్వచ్ఛ భారత్లో భాగంగా మేము కౌన్సిలర్గా ఉన్న టైంలో మరి ఇంటింటికి తిరిగి మంచినీటి సదుపాయాలను కల్పించడం అయితేనేమి, అలాగే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీగా టాయిలెట్స్ కట్టించడం నాకు గుర్తొస్తూ ఉంది సార్. నేనైతే ఈ కార్యక్రమాన్ని మరి ఫైనల్ ఫిల్టరేషన్గా నేను భావిస్తూ ఉన్నాను సార్. డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళలు ఆర్థికంగా బలపడటానికి కృషి చేసిన వాడు చంద్రబాబు నాయుడు గారు. మరి అందరూ అంటూ ఉంటారు మరి హైటెక్ మంత్రి అని. ఆయన హైటెక్ మంత్రి కాదండి, మరి ప్రజల మనిషి. అటు టెక్నాలజీతో పాటు ఇటు పేదరికాన్ని కూడా నిర్మూలించడానికి కంకణం కట్టుకొని మరి టెక్నాలజీని డెవలప్ చేసి మరి హైదరాబాద్కి అప్పచెప్పేశాము. నర్సరావుపేట మండలం దొండపాడులో గ్రామ సభను నిర్వహించారు. ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు హాస్ట్రే ప్రజలకు P4 కార్యక్రమంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్డీఓ మధులత, తహసీల్దార్ వేణుగోపాలరావు, తెలుగుదేశం పార్టీ మండల శాఖ అధ్యక్షులు బంగారుపల్లి విశ్వేశ్వరరావు, మండల పరిషత్ అధికారులు, కూటమి నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర 2047 అనే ఒక స్కీమ్ కాదు, ఒక లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. ఈ 2047 ఎందుకు పెట్టామంటే స్వాతంత్రం వచ్చింది మనకి 1947, అంటే 100 ఏళ్ళు. 2047కి 100 సంవత్సరాలు అవుతుంది. ఈ 100 ఇయర్స్ స్వాతంత్రం వచ్చిన 100 ఇయర్స్కి మన రాష్ట్రంలో పేదరికం అనేది తగ్గిపోవాలి, పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఈ స్వర్ణాంధ్ర 2047కి 10 సూత్రాలు పెట్టారు సీఎం గారు. 10 సూత్రాల్లో ఫస్ట్ సూత్రం జీరో పావర్టీ, అంటే పేదరికం అనేది జీరో అయిపోవాలి, అంటే పేదరికం అనేది తగ్గిపోవాలి పూర్తిగా. ఇది మొదటి సూత్రం. దీంట్లో భాగంగానే P4 అనే ఒక విధానాన్ని తీసుకొచ్చాం.
P4 అంటే ఏంటి? ఆర్డీఓ గారు ఇప్పుడే చెప్పారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. గవర్నమెంట్ ఉంటుంది, ప్రైవేట్ పీపుల్ ఉంటారు, పబ్లిక్ ఉంటారు. వీళ్ళ పార్ట్నర్షిప్ తోటి మన సమాజంలో ఉన్నటువంటి పేదలందరినీ వారి యొక్క ఆర్థిక స్థితిని పైకి తీసుకురావచ్చు, పేదరికం నుంచి బయటకు తీసుకురావాలి. ఈ సర్వే ఎలా జరిగింది అనేది మీకు చెప్పాలంటే ఒక మాటలో, P4 సర్వే అని గతంలో సచివాలయం సిబ్బంది ఇంటింటికి వచ్చారా మీ ఇంటికి? చాలామంది ఇంటికి వచ్చి ఉంటారు. వచ్చి వాళ్ళు మీ ఆధార్ నెంబరు, లేకపోతే మీ ఇంటికి మీకు ఇల్లు ఉందా, ఇల్లు ఉంటే ఎవరి పేరున ఉంది, మీకు ఏమేమి అవసరాలు ఉన్నాయి, లేకపోతే ఏమి స్కీములు వస్తున్నాయి, ఇవన్నీ కూడా మీకు అడిగి ఫోన్లో నోట్ చేసుకుని వెళ్ళారు. సో దీంట్లో ఈ గ్రామస్తులందరికీ, ఇక్కడ వచ్చిన అందరికీ నేను చెప్పేది ఏంటంటే, P4 సర్వేలో నమోదు చేసుకున్నంత మాత్రాన మనకి వచ్చే గవర్నమెంట్ స్కీమ్లు ఏవి ఆగిపోవు. అందరూ గుర్తుపెట్టుకోవాలి. అంటే మీకు పెన్షన్ వస్తుండొచ్చు, ఇంకేదైనా తల్లికి వందనం లాంటివి వస్తుండొచ్చు, ఇంకా గవర్నమెంట్ పథకాలు మీకు వస్తుండొచ్చు. అవన్నీ కూడా అలాగే ఉంటాయి. P4లో నమోదు చేసుకుంటే అవన్నీ పోతాయేమో, ఆగిపోతాయేమో అనే సందేహం మీకు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు వస్తున్నటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ కాకుండా అదనంగా ఇది మనం ప్రైవేటు వ్యక్తులు అంటే ఈ గ్రామం నుంచి, లేకపోతే మన మండలం నుంచి, మన జిల్లా నుంచి బాగా చదువుకొని విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు, అట్లాగే ఇండస్ట్రీస్ పెట్టుకొని మన ఊరు వాళ్ళే, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళే బాగా ఆర్థికంగా స్థిరపడి మంచి కంపెనీ పెట్టుకొని నలుగురు సహాయం చేసే పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, లేదా ఈ గ్రామం నుంచి బాగా చదువుకొని మంచి అధికారులుగా వేరు వేరు ప్రాంతాల్లో ఉద్యోగానికి వెళ్ళిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వారి ద్వారా తిరిగి సమాజానికి, మీ గ్రామానికి, మీ గ్రామంలో ఉండే ప్రజలకి వారి ద్వారా అదనంగా సహాయం అందించడానికి ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. సో P4 అంటే ఏంటి అంటే పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో మా పీపుల్ తర్వాత పబ్లిక్ ప్రైవేట్ ముగ్గురు కలిసి ఆర్థికంగా ఎవరైతే వెనుకబడి ఉంటారో వాళ్ళని బంగారు కుటుంబాలుగా చేస్తూ, ఎవరైతే ఆర్థికంగా బలోపేతంగా ఉంటారో ఈ 10% మంది ఎవరైతే మన సమాజంలో ఉన్నారో వాళ్ళని మార్గదర్శకులుగా చేస్తూ, ఈ మార్గదర్శి కుటుంబం వచ్చేసి బంగారు కుటుంబాన్ని అడాప్ట్ చేసుకుని వారి యొక్క అవసరాలు అంటే ఆర్థికంగా అన్న సహాయం చేయొచ్చు, లేదా ఆర్థికేతరంగా అంటే ఏదైనా గైడెన్స్ కానీ అవేర్నెస్ కానీ ఇలాంటివి చేయొచ్చు అన్నమాట. సో దీనికి సంబంధించి P4 సర్వే అనేది 3 నెలల క్రితం జరిగింది. సో ఈ P4 సర్వేలో ప్రతి వార్డుకి సంబంధించి కొంతమంది బంగారు కుటుంబాలని ఎవరెవరు అనేది చెప్పి మనకు లిస్ట్ అనేది తయారు చేశాం. ఈ లిస్టులు మనకు ప్రతి గ్రామ సచివాలయంలో డిస్ప్లే చేశారు. పొరపాటున మీరు ఆర్థికంగా బలహీనంగా ఉండి బంగారు కుటుంబంలో చేరకపోయినా, లేదా P4 సర్వేలో పొరపాటున మీరు మిస్ అయి ఉన్నా, ఇప్పుడు మీరు ఈ గ్రామ సభలోనే కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ గ్రామ సభ ద్వారా ఒకవేళ P4 సర్వే మిస్ అయినా, లేదా బంగారు కుటుంబంలో మేము కూడా ఉండాలి కానీ పొరపాటున మిస్ అయింది అని మీరు భావించిన మీ పేరు ఇక్కడ ఇస్తే దాన్ని బట్టి అంటే అర్హత బట్టి మేము బంగారు కుటుంబంగా చేస్తాం. ఈ బంగారు కుటుంబాన్ని మార్గదర్శి కుటుంబాలు అంటే ఎవరైతే బాగా వెల్ ఆఫ్ ఉంటారో వాళ్ళు మిమ్మల్ని అడాప్ట్ చేసుకొని మీ తగ్గట్టు అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చడం జరుగుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని, ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేట నియోజకవర్గ పర్యటనకు వచ్చిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఎమ్మెల్యే అరవింద్ బాబు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆయనకు వేద పండితుల ఆశీర్వాదం అందజేశారు. నర్సరావుపేట పట్టణంలోని శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థాన కళ్యాణ మండపంలో తొలి అడుగు సుపరిపాలన గోడ ప్రతుల్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రికి ఘనంగా పౌర సన్మానం చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలో భాగంగా మహిళలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, ఆడబిడ్డ నిధి తాలూకా 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మహిళలకి నెలకి 1500 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని అన్నారు. అన్నదాత సుఖీభవ పథకంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా భాగస్వామ్యంతో రైతులకు 20,000 రూపాయల పెట్టుబడి సాయం, మెగా డిఎస్టీలో 16,347 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 998 దేవాలయాలను 772 కోట్ల రూపాయలతో పునర్నిర్మిస్తున్నామని చెప్పారు. నర్సరావుపేటలో 22 దేవాలయాలకి ధూప దీప నైవేద్యం కోసం నిధులు కేటాయించామని చెప్పారు. 5 దేవాలయాలను 6 కోట్ల రూపాయలతో పునర్నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానానికి 57 లక్షల రూపాయల అప్పును రద్దు చేశామని అన్నారు. మరొక 50 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని మంత్రి ఆనం తెలిపారు. ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో ఇక్కడికి రావడం జరిగింది. సంవత్సరం క్రితం మేమందరం మీ డాక్టర్ గారితో సహా వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ మీరందరూ కలిసి
గడప గడప పోయాం, ప్రతి ఇంటి తలుపు తట్టాం. ఈ పరిపాలన 5 సంవత్సరాల కాలం ఒక దుర్మార్గపు పరిపాలన, దురదృష్టకరమైన వాతావరణం, అన్ని రకాల రాష్ట్రం భ్రష్టు పట్టింది. విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, సంక్షేమం వైపు ఆలోచన చేయాలి, ప్రతి ఒక్కరి యొక్క మనసుల్ని రంజింపచేసే ప్రభుత్వం కావాలి. ప్రజలకి దగ్గరగా చెప్పిన పని, చేసిన పని చెప్పుకోలేకపోవడంలోనే 5 సంవత్సరాలు ఇవాళ ఒక భయంకరమైన వాతావరణం చూసాం మనం. అంత భయంకరమైన వాతావరణంలో రాష్ట్రం ఎటుపోతుందో తెలియదు. దేశమంతా ఒక రాజధాని చాలంటే ఇక్కడ మాత్రం 3 రాజధానులు అన్నారు. పోలవరం ప్రాజెక్టు కట్టాలి అంటే పోలవరం ప్రాజెక్టు కడితే ఏమొస్తుంది ఈ రాష్ట్రానికి అన్నారు. విద్యా సంస్థలు కొత్తగా నెలకొల్పాలి అంటే అవసరం ఏంటి అన్నారు. ఇలా అన్నీ కూడా ఒకటొకటిగా పక్కన పెట్టి చివరికి 5 సంవత్సరాల్లో సాధించింది ఏంటి అంటే మద్యం విచ్చలవిడిగా ఒక విషపూరితమైనటువంటి మద్యాన్ని ప్రజలకు అందించి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసి ఆ తర్వాత ఎక్కడికక్కడ మైన్లు, అలాగే మనకు ఉన్నటువంటి ఖనిజ సంపదని దోపిడీకి గురి చేసే పరిస్థితి, గంజాయి, మద్యం, అలాగే మాదక ద్రవ్యాలు, మనము సాధించుకున్నటువంటి, తాము సముపార్జించుకున్నటువంటి తమ విజ్ఞానాన్ని కోల్పోవడం, ఇలాంటివి అనేకం చూసాం 5 ఏళ్లలో. ఒక తరం తన జీవితాన్ని కోల్పోయింది ఈ రాష్ట్రంలో అని చెప్పి చెప్పక తప్పదు. ఇవాళ పండుగ వాతావరణం లాగా ఉంది. మన ఎండోమెంట్ మినిస్టర్ గారు రావటం వల్ల ఒక చక్కటి వాతావరణం, చక్కగా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత సుపరిపాలన అనే ప్రోగ్రాంలో తొలి అడుగు కార్యక్రమానికి మరి పెద్దలు ఈ కార్యక్రమాన్ని రావడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక దిశ ఏర్పాటు చేశారో ఆ కార్యక్రమాన్ని అందరూ కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. పెద్ద లేదు, చిన్న లేదు, పార్లమెంట్ సభ్యులు లేరు, చైర్మన్ లేరు, అందరూ కూడా స్పీకర్లు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పల్లెల్లోకి వెళ్ళి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకంటే ప్రజలు ఆదమర్చి ఉండటానికి వీల్లేదు. 2024లో గెలిచామనేది కాదు, 2029లో గెలవటం అనేది చాలా ముఖ్యం. ఇక్కడ 5 ఏళ్ళు దుర్మార్గ పరిపాలన, వ్యవస్థలన్నీ పాడైపోయినాయి. కాబట్టి అటువంటి భయాందోళన గురి కాకుండా ప్రజల్ని కార్యోన్ముఖం చేసి మళ్ళీ గెలుపు దిశగా మనం 2029 దాకా వర్క్ చేయాలి. 2029 దాకా గెలిచిన తర్వాత 5వసారి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. నర్సరాపేట మీ అరవింద్ బాబు మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడు. మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, మరి వారు మన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత సంవత్సరమైన సందర్భంగా మరి రాష్ట్రం అంతటా కూడా తొలి అడుగు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రజలకి సంక్షేమ పథకాలు అందుతున్నాయా, వారు ఎన్నికల టైంలో ఇచ్చిన సూపర్ 6 పథకాలు, మరి దాంట్లో భాగంగా పెన్షన్ని 3,000ని 4,000 చేయటం, మరి అట్లాగే మరి వికలాంగులకి మరి 6,000, పూర్తి వికలాంగులకి 15,000 రూపాయల చొప్పున, అట్లాగే అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించటం, ఇలాంటి మరి తల్లికి వందనంలో ప్రతి బిడ్డకి విద్యార్థికి మరి 15,000 రూపాయల చొప్పున మరి చదువుకోవటానికి మరి ఇవ్వటం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని 10.5 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి ముంచిందని, జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులను ఇప్పటికీ తీరుస్తూనే ఉన్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నర్సరావుపేట మండలం రావిపాడు గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరై ప్రసంగించారు. హంద్రీనివా, తెలుగు గంగా, పోలవరం వంటి ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు పూర్తిగా మోసం చేశారని తెలిపారు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం పారదర్శక పాలనతో సంక్షేమం, అభివృద్ధిని సంయమనం చేసుకుంటూ ముందుకు వెళ్తుందని చెప్పారు. ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, సొసైటీ అధ్యక్షులు కన్యదార రాజు, నాగోతు రాజు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో పరిపాలన చేసినటువంటి ఒక దుర్మార్గపు పరిపాలనను అంతమొందించి కూటమి నాయకత్వంలో
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అలాగే జనసేన పార్టీ నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో కూటమి నాయకత్వం అధికారంలోకి రావడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాల పరిపాలనని 94% ఓటు రేటుతో ప్రజలు తిరస్కరించి ఈ ప్రభుత్వాన్ని తెచ్చారు. ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు సూపర్ 6 కార్యక్రమాలని మేము ఎన్నికల ముందు చెప్పాం. ప్రతి ఇంటికి ఇవాళ ఎలా వెళ్తున్నామో ఆనాడు తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీల ప్రణాళికని మేము ప్రజల ముందు పెట్టాం. ప్రతి ఇంటి తలుపు తట్టి చెప్పాం, తెలుగుదేశం పార్టీని కూటమి నాయకత్వాన్ని గెలిపించండి, సూపర్ 6 కార్యక్రమాలను మేము ఇస్తామని చెప్పాం. ఈరోజు అందులో భాగమే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, దానికి తర్వాత తల్లికి వందనం పేరుతో, అలాగే మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం ఇస్తామన్నాం. ఇవాళ ఉచిత బస్సు సౌకర్యాన్ని ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం సముపార్జించుకున్న రోజు, ఆ రోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకి ఒక పండుగ రోజు కావాలని వాళ్ళకి ఉచిత బస్సు సౌకర్యం, ఎవరు ఏ ప్రాంతంలో ఉంటారో ఆ జిల్లాలో ప్రయాణం చేయడానికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అనుమతిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా సమీక్ష సమావేశాన్ని డీసీసీ అధ్యక్షులు అలెగ్జాండర్ అధ్యక్షతన నర్సరావుపేటలో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ కార్యదర్శి గణేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మస్తానవలి హాస్టే ప్రసంగించారు. అనుబంధ విభాగాల కమిటీల ఏర్పాటు విషయంపై ఈ సమీక్ష సమావేశంలో చర్చించారు. జిల్లాలోని 7 శాసనసభ నియోజకవర్గాల సమన్వయకర్తలు, అన్ని విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా రావడం జరిగింది. వారికి डिस्ट्रिक्ट में एआईसीसी के तरफ से मैं आया हूँ, और मैं इसलिए आया हूँ क्योंकि यहाँ का डिस्ट्रिक्ट का एक रिव्यू मीटिंग मुझे लेना था, और आने वाले दिनों में जिस तरीके से चंद्रबाबू नायडू जी के टीडीपी और वाईएसआरसीपी का जगन रेड्डी का जो फेलियर रहा है प्रीवियस गवर्नमेंट का और अभी के गवर्नमेंट का, आम जनता का बहुत उत्साह है कि कांग्रेस पार्टी के तरफ उनका झुकाव है, और आने वाले कॉरपोरेशन और पंचायत इलेक्शन में, लोकल बॉडी इलेक्शन में इसका नतीजा आपको दिखाई देगा। इसके ऊपर मैं रिव्यू लेने के लिए आया था, और यहाँ पर आए सभी कांग्रेस के पदाधिकारियों से मुझे मिलकर खुशी है कि वो डेडिकेटेड तरीके से कांग्रेस पार्टी का काम कर रहे हैं. ఇవాళ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి గౌరవ అసెంబ్లీ కోఆర్డినేటర్స్ ఉన్నారు. వాళ్ళతో కూడా కూర్చొని ఏం చేయాలి, ఏముంది, పార్టీ నిర్మాణం ఎంతవరకు ఉంది. ఒక 5-6 నెలల్లో అయితే కాంగ్రెస్ పార్టీ తృతీయ శక్తిగా తయారవుతూ ఉంది. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ, లైక్ మైండెడ్ వాళ్ళంతా కూడా కలిసి ఒక శక్తిగా తయారవబోతూ ఉంది. తప్పకుండా ప్రజల మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ దొంగలు ఊర్లు పంచుకునే పార్టీలను చూశారు, నీకింత నాకింత అని వాటాలు పంచుకునేటటువంటి పార్టీలని, ప్రభుత్వాలను చూశారు. ప్రజల్ని తృతీయ కూటమి వైపు తీసుకురావాలని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నంలో పార్టీ నిర్మాణం జరగాలి. ప్రతి గ్రామంలో పార్టీకి 10 మంది తయారైనప్పుడు తప్పకుండా ఇటువంటి దుర్మార్గ పాలన నుంచి ప్రజల్ని కాపాడటం కోసం పార్టీ నిర్మాణం కోసం ఈరోజు ఇక్కడికి వచ్చామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నర్సరావుపేట పట్టణంలో 5 చేతి పంపుల ఏర్పాటుకి ఎమ్మెల్యే అరవింద్ బాబు భూమి పూజ చేశారు. చిలకలూరుపేట ఆసిస్ట్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఈ ప్రాజెక్టుని చేపట్టారు. డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియం, చంద్రబాబు నాయుడు కాలనీ, ఎస్ఆర్కేటీ కాలనీలో ఈ బోరింగ్ పంపులను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. కార్యక్రమంలో అసిస్ట్ స్వచ్ఛంద సంస్థ ఈసీ మెంబర్ ముత్తినేని వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఏదైతే ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు ప్రతి గడపకు
మరి కుళాయి బిగిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో ఏదైనా తుఫాన్ విపత్తులు వచ్చినప్పుడు కానీ, కరెంట్ సప్లై లేనప్పుడు పేద ప్రజలకు మరి తాగునీరు అందుబాటులో ఉండటానికి మరి ఎస్ఎస్టీ ఆధ్వర్యంలో రంగారావు గారు యొక్క సౌజన్యంతో, అదే ముత్తినేని వెంకటేశ్వర గారి మరి ఈసీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ 5 బోరింగ్లు శాంక్షన్ అయినాయి. 2 మరి చంద్రబాబు నాయుడు కాలనీలో 2 బోరింగ్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదే ఎస్ఆర్కేటీలో 2 బోరింగ్లు వేయడానికి, అదేవిధంగా స్టేడియం దగ్గర 1 బోరింగ్ కూడా వేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఓ మంచి ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాన్ని చేయడానికి ముందుకొచ్చిన ఎస్ఎస్టీ ఎగ్జిక్యూటివ్ సంస్థకి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. మరి దీనికి వెంటనే ఎస్ఎస్టీ రంగారావు గారు, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబరు ముత్తినేని వెంకటేశ్వరరావు గారు కూడా స్పందించి ఈ 5 బోర్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మాకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా వచ్చే నెలలో కూడా ఇంకో 5 బోరింగ్లు శాంక్షన్ అవుతాయి కాబట్టి ఎక్కడైతే పేద వర్గాలు ఉన్నారో అక్కడ వేయడానికి ఎస్ఎస్టీ సంస్థ సిద్ధంగా ఉంది. అందువల్ల కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఎస్ఎస్టీ ఎగ్జిక్యూటివ్ బాడీకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రభుత్వ సహకారం, సహాయం పొందుతున్న అన్ని సంస్థలతో పాటు అన్ని శాఖల కార్యాలయాలకి సమాచార హక్కు చట్టం వర్తిస్తుందని 1964 ఏపీ సిఎస్ చట్టం కింద రిజిస్టర్ చేయబడిన ప్రాథమిక వ్యవసాయ సహకార, దళపతి సంఘాలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తాయని జిల్లా సహకార అధికారి నాగరాజు తెలిపారు. నర్సరావుపేట పట్టణంలోని జిల్లా సహకార బ్యాంకు సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టంపై సబ్ డివిజనల్ సహకార శాఖ ఉద్యోగులకి, సిబ్బందికి, ప్రాథమిక సమాచార సంఘాల సీఈఓలకు అవగాహన సదస్సు నిర్వహించారు. సమాచార హక్కు చట్టంలో మొత్తం 31 సెక్షన్లతో పాటు 6 చాప్టర్లు ఉన్నాయని నాగరాజు ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే పౌర సమాచార అధికారి, అపిలేట్ అధికారి, సమాచార కమిషనర్ అధికారి పరిధి, విధి విధానాల సమాచార విషయాలను డివిజనల్ సహకార అధికారి తిరుపతయ్య వివరించారు. సమాచార హక్కు ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రమని అధికారులు, పౌరులు పరస్పరం బాధ్యతాయుతంగా, పారదర్శకతతో వ్యవహరిస్తూ సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగం కాకుండా ప్రజా అవసరాలకు ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. సదస్సులో జీడీసీసీబీ జిల్లా డివిజనల్ కోఆపరేటివ్ సబ్ డివిజనల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టం పైన అవగాహన సదస్సులు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ వారి ఆధ్వర్యంలో డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆడిట్ ఆఫీసర్, సబ్ డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ 3 కూడా సంయుక్తంగా అన్ని మరి వారి యొక్క సిబ్బందికి సమాచార చట్టంపై అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యమైన సెక్షన్లు ఏవైతే ఉన్నాయో సెక్షన్ 4, సెక్షన్ 8, సెక్షన్ 9, సెక్షన్ 19, 20 అప్పీలు సంబంధించిన వాటి అన్నిటిని క్షుణ్ణంగా తెలియజేయడం జరిగింది. ఈరోజు సహకార శాఖ సిబ్బందితోనూ, సహకార సంఘాల సీఈఓలు వారి యొక్క సిబ్బందితోనూ, బ్యాంకు డిసిసిబి బ్యాంక్ సిబ్బందితోనూ సమాచార హక్కు చట్టం 2005 పై అవగాహన సదస్సు జరుపుకున్నాము. దీంట్లో సమాచార హక్కు చట్టం గురించి డివిజనల్ సహకార అధికారి గారు ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, ఏ అంశాలు ఉన్నాయి, ఆ సెక్షన్ల గురించి పూర్తిగా చాలా బాగా వివరించారు. దాంట్లో 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 18, 19, 24 సెక్షన్ల గురించి చాలా పూర్తిగా డిస్కషన్ చేసుకున్నాము. దీని మీద వ్యక్తులు కూడా మా సబ్ డివిజనల్ అధికారి రామరెడ్డి గారు, తర్వాత డిఎల్సీ ఆఫీస్ సిబ్బంది ట్యాండర్ గారు, మా డీసీ ఆఫీస్ సిబ్బంది కార్తీక్ గారు, తర్వాత యూనియన్ ఫ్యాకల్టీ రంగరాజు గారు అందరూ చక్కగా సమాచార హక్కు చట్టం గురించి వారి యొక్క అనుభవాలన్నీ తెలియజేశారు, అవగాహన కల్పించారు. ఇది ఈరోజు జరిగినటువంటి సమాచారం. నర్సరావుపేట పట్టణంలో ఆక్రమణల్ని తొలగించాలని పీడీఎం నేతలు డిమాండ్ చేశారు. నర్సరావుపేట పురపాలక సంఘం కార్యాలయం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పట్టణ ప్రణాళిక విభాగం అధికారి సాంబయ్య లంచాలు తీసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారని పీడీఎం నేత వెంకటేశ్వర్లు, ఎంఐఎం పార్టీ నాయకులు మస్తానవలి ఆరోపించారు. సాంబయ్య ఆస్తులపై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టాలని అన్నారు. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబుకి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలుమార్లు అర్జీలు ఇచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పీడీఎం నేతలు నల్లపాటి రామారావు, రామకృష్ణ, బీసీ సంఘం నేత శ్రీనివాసరావు పాల్గొన్నారు. నర్సరావుపేట మున్సిపాలిటీ పరిధిలో గత కొంతకాలం నుండి నర్సరావుపేట డివైడర్లలో
ప్లస్ ఆక్రమణ తొలగింపు కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో పూర్తిగా నిష్పాతకంగా వ్యవహరిస్తే బాగుంటుంది. కానీ నర్సాపేట పట్టణ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారి అయినటువంటి టీపీఓ కొంతవరకు చేతివాటాన్ని ప్రదర్శిస్తూ తనదైన శైలిలో కొన్ని చోట్ల పేదవారి ఆక్రమణను తొలగించటం, అలాగే ధనికులు ఉన్న చోట డబ్బులు అనేది తీసుకోవటం జరుగుతుంది. అనేకమైన ఆధారాలు ఉన్నాయి మా దగ్గర కూడా. కాబట్టి ఇప్పటికైనా ఉన్నత అధికారులు ఇతని మీద ఏసీబీ అధికారుల చేత విచారణ జరిపించి ఇతనిపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నర్సాపేట పట్టణంలో అక్రమ కట్టడాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నవి. ముఖ్యంగా సత్యనపల్లి రోడ్లో ఉన్నటువంటి కత్వా చెరువు కావచ్చు, దాని ఎదురుగా వెనక వైపు ఇవన్నీ మొత్తం గమనిస్తే కట్టడాలు చాలా జరుగుతున్నాయి. కాంప్లెక్స్లు కట్టారు, రేకులు షెడ్లు వేశారు, చాలా ఆక్రమణలు జరిగినాయి. దీని మీద కలెక్టర్ గారికి ఇచ్చాము, అలాగే మున్సిపాలిటీ వారికి, ఆర్డీఓ గారికి అందరికీ తెలియజేశాం. ఆర్డీఓ గారు టౌన్ ప్లానింగ్ ఆఫీసరు సాంబయ్య గారి దగ్గరికి కలవమని చెబితే మేము కలిసాం. అక్రమ కట్టడాలని చూపించండి, కూలుస్తారు అని చెప్పేసి అన్నారు. సాంబయ్య గారు ఏమన్నారంటే త్వరలో కూలుస్తామండి, అక్రమ కట్టడాలని మీకు కూడా ఇంటిమేషన్ ఇస్తామని అన్నారు. మా జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ పేరుతోటి అర్జీ పెట్టి ఉన్నాము. దరిదాపు దీనికి సంబంధించి వివిధ విభాగాలు అందరికీ పెట్టాం. మున్సిపాలిటీ వారికి, అలాగే చిన్న నీటిపారుదల శాఖ వారికి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి అందరికి ఇచ్చాం. కానీ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు, కానీ ఎవరు కూడా అక్రమ కట్టడాలని తొలగించట్లా. సాంబయ్య అనేటువంటి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మీద చాలా ఎలిగేషన్లు కూడా ఉన్నవి. ఈయనేదో డబ్బులు తీసుకొని అక్రమ కట్టడాలు ప్రోత్సహిస్తున్నారని కూడా అనుకుంటూ ఉన్నారు చాలామంది. కాబట్టి సాంబయ్య అనే వ్యక్తి మీద విచారణ జరపాలి. దీనికి ఎందుకు ఈ అక్రమ కట్టడాలు అనేవి నివారించకుండా ఉండటానికి అవినీతి కారణమా ఏమిటి అనేది ఉన్నతాధికారులు తేల్చాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, ప్రజల నుంచి అదనంగా ప్రభుత్వం వసూలు చేస్తున్న 2,787 కోట్ల రూపాయల గత ఏడాది బకాయిలను రద్దు చేయాలని సిపిఐ పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి కాస రాంబాబు డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నర్సరావుపేట ఏంజల్ టాకీస్ కూడలి వద్ద నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని కాస రాంబాబు పాలకుల్ని కోరారు. షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థ పాల్పడిన అవినీతిని వెలికితీయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో సిపిఐ నేతలు సత్యనారాయణరాజు, చిన్న జాన్ సైదా, ఉప్పలపాటి రంగయ్య, దేవి పాల్గొన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని చెప్పి పెంచినటువంటి కరెంట్ ఛార్జీలని వెంటనే తగ్గించాలని ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో ఈ స్మార్ట్ మీటర్లు రద్దు చేసే వరకు, అదేవిధంగా వాటిని ఇళ్లకు బిగించొద్దని చెప్పి సిపిఐగా ఈ యొక్క ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు షిరిడి సాయి ఎలక్ట్రికల్కి ఈరోజు గత ప్రభుత్వం మరి వాళ్ళందరికీ కూడా కంపెనీకి అప్పచెప్పింది. పేదలపైన మరింత భారాలు మోపుతా ఉన్నారు. ఈరోజు చెప్పినట్టు 15,000 కోట్ల పైసలకి ఈరోజు కరెంట్ ఛార్జీలు భారాలు వేశారు. అంతేకాకుండా ఈ యొక్క ఆదాని కంపెనీకి ఈ యొక్క స్మార్ట్ మీటర్లు ఇచ్చి బలవంతంగా ఈరోజు ప్రజలపైన రుద్దటాన్ని సిపిఐగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. డప్పు కళాకారులు, చర్మకారులకు ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయాలని ఎంఆర్పీఎస్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు చింతిరాల మీరయ్య మాదిగ, రాష్ట్ర నేత రమేష్ మాదిగ డిమాండ్ చేశారు. అలాగనే చర్మకారులు, డప్పు కళాకారులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలని కోరుతూ నర్సరావుపేటలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ తమకు హామీ ఇచ్చారని ఎంఆర్పీఎస్ నేతలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానానికి 57 లక్షల రూపాయల అప్పు రద్దుతో మరొక 50 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు. నర్సరావుపేట పౌర సన్మాన సభలో వెల్లడించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నర్సరావుపేట పట్టణంలో ఆక్రమణలు తొలగించండి, పట్టణ ప్రణాళిక విభాగం అధికారి సాంబయ్య అవినీతికి పాల్పడుతున్నారంటూ పీడీఎం నిరసన. నర్సరావుపేటలో సహకార ఉద్యోగులకి సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు. అవగాహన కల్పించిన జిల్లా సహకార బ్యాంకు డివిజనల్ కోఆపరేటివ్ అధికారి చిన్న రామిరెడ్డి. షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థలో అవినీతి వెలికితీయండి, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని సిపిఐ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.